90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. 2019 ఎన్నికల ముందు వరకు ఆయన ఒక సిఐ, ఎవ్వరి మాట వినని సీతయ్యగా పేరు తెచ్చుకున్న సిఐ. ఆయన సిఐ ఉద్యోగానికి రాజీనామా చేసి అనూహ్యంగా రాజకీయాలకు వచ్చిన ఆయన ఉరుములా ఉరిమాడు, మెరుపులా మెరిచాడు. ప్రస్తుతం అంటే 2024 ఎన్నికల తర్వాత ఆ తుఫాను ఆగిపోయింది. ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నాడు? సైలెంట్గా ఉన్నాడా? ఆ తుఫానులా ముందుకు రాబోతున్నాడా అన్న వివరాలు తెలుసుకోవడానికే ఈరోజు ఈ దానిమ్మ తోటకు వచ్చాను. ఇంతక ఆ తోట అయితే ఆయన కాదులేండి, ఆయన ఫ్రెండ్ది. ఇక్కడికి వచ్చాను నేను అంతే. కానీ ఇంతకు ఆయన ఎవరో మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసం చెప్తున్నా. అదేనండి, అనంతపురం జిల్లాలో అప్పుడు ఎవ్వరి మాట వినని సీతయ్యగా పేరు తెచ్చుకున్న మాజీ సిఐ, హిందూపురం మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ గారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తీసుకుంటాం. నమస్తే సార్. నమస్తే అండి నారాజు గారు. బాగున్నారు కదా సార్? స్టార్టింగ్ లోనే ఆ గొంతు సార్ కంచుకట్టం. నమస్తే అండి అనడంలోనే మా గూతాలు దడ పుట్టేటట్టుంది అనమాట. నమస్కారానికి ప్రతి నమస్కారం చేసిన కరెక్ట్ సార్. అంటే ఆ వాయిస్ సార్, ఆ వాయిస్ లో ఆ బేస్ అనమాట. ఆ బేస్ అలా ఉందనంటే ఎదుటి వ్యక్తికి దడ పుట్టి కాదు నేను న్యాచురల్ గా మాట్లాడేదే. ఓకే సార్. వెరీ న్యాచురల్ గా మాట్లాడేదే ఈ పీచులో ఉంటుంది. నేనే కొత్తగా తెచ్చిపెట్టుకుని మాట్లాడేది ఏముండదు. 2019 ఎన్నికల వరకు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు సార్. అప్పుడు సిఐ. ఆ హంగు ఇదంతా వేరే ఉంటుంది, ఆర్భాటం అంతా కూడా. 19 తర్వాత ఖద్దరికి వచ్చారు, కాకి నుంచి ఖద్దరికి వచ్చారు. ఈరోజు వచ్చిన ఇంకా అది పోలీసు షూ ఉన్నట్లుంది కదా సార్? అది ఇప్పటికీ ఆ షూ వేస్తుంటారా? అవశేషాలు ఎక్కడో చోట కొంత మిగిలి ఉంటది. అవునా? బాడీ లాంగ్వేజ్ లోనో, మాట తీరులోనో, రకరకాల ఎక్కడో చోట ఎస్ ఇతను పలానా ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వ్యక్తిలాగా ఉన్నాడు అనిపించవచ్చు. ఓకే, న్యాచురల్. మిమ్మల్ని ఎవరు చూసినా అదే అనుకుంటారు. మీ పర్సనాలిటీ కూడా అదే ఉంది. ఖద్దరు వేసినా కూడా పోలీస్ పర్సనాలిటీ మెయింటైన్ చేస్తున్నారు మీరు ఇంకా కూడా. ఓకే సార్, ఇంకా మనం రాజకీయాల్లో వెళ్లే ముందు ఒక్కసారి గోరంట్ల మాధవ్ గారి యొక్క కుటుంబ నేపథ్యం గురించి నాకు తెలుసుకోవాలన్నది. మీ తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళకి ఎంతమంది సంతానం, మీరు ఏం చేసేవారు అసలు? కర్నూలు జిల్లా పసుపల రుద్రవరం అని కర్నూలు మండలంలో ఒక చిన్న పల్లె. మాధవస్వామి, రాములమ్మ తల్లిదండ్రుల పేర్లు. ఇద్దరు అన్నదమ్ములము, ఇద్దరు నాకు సిస్టర్స్. ఒక ఆమెను కర్నూలు దగ్గర పెద్దటేకూరు అనే విలేజ్కి, నాకంటే పెద్ద ఆమెను నాగమ్మ అని ఆమెను వాటికి ఇవ్వడం జరిగింది. రెండో సిస్టర్ వచ్చేసి నాకంటే చిన్నది చిట్టమ్మ అని కల్గొట్ల, కర్నూలు జిల్లాలోని కల్గొట్ల అనే గ్రామానికి ఇస్తే వాళ్ళు వచ్చి కర్నూలులో ఉన్నారు. నాకు ఒక తమ్ముడు, అతను ఎలక్షన్ల ముందర చనిపోవడం జరిగింది. అతనికి ఇద్దరు పిల్లలు. ఎలా చనిపోయారు సార్? హెల్త్ కొంత ఇబ్బంది అయ్యి చనిపోవడం జరిగింది. మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయి సార్? కర్నూలు ఎస్టీబీసీ కాలేజీ డిగ్రీ, కోల్స్ కాలేజీలో ఇంటర్మీడియట్, నన్నూరు అనే విలేజ్లో 6th క్లాసు. ఇప్పుడు టోల్ గేట్ ఉంది నన్నూరు. అక్కడ 6th క్లాస్ చదువుకున్న. ఊరు నుంచి నడిచి వచ్చేటోని. రుద్రవరం నుంచి ఎన్ని కిలోమీటర్లు? 4-5 కిలోమీటర్లు ఉంటుంది. అంటే అప్ అండ్ డౌన్ 8 కిలోమీటర్లు అవుతుంది. ఎస్, నడుచుకొని పోయారు. ఆ తర్వాత నడవడం దూరం అవుతుంది అని చెప్పి మా నాయన నన్నూరు నుంచి వెల్దుర్తి పోయే రోడ్లో లొద్దిపల్ల అనే ఊరు ఉంటుంది, అక్కడ తీసుకుని పోయి 7th, 8th, 9th, 10th లొద్దిపల్లిలో చదవడం జరిగింది. హాస్టల్లో ఉన్నాను అక్కడ, బీసీ హాస్టల్లో. తర్వాత 1వ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఊర్లోనే. ఓకే. 10th రెగ్యులర్గానే పాస్ అయ్యారా? లేదు, ఒక సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఇంటర్మీడియట్ రెగ్యులర్ పాస్. రెగ్యులర్. డిగ్రీలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, స్పెషల్ తెలుగు. ఇంకా డిగ్రీ తర్వాత ఇంకా పీజీ ఏం చేయలేదు సార్? లా, ఎస్కే యూనివర్సిటీ. లా చేశారు మీరు? చట్టానికి 2 వైపులా పదనమాట. ఓకే. లా చేసిన తర్వాత ప్రాక్టీస్ లా చేసిన తర్వాత మళ్ళీ పీజీ తెలుగు. అంటే జస్ట్ యూనివర్సిటీలో అకామిడేషన్ కోసం, అంటే రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి. ఆ రోజులు అందరూ అదే చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా అదే చేస్తుంటారు అనమాట. హాస్టల్లో ఉండి కాంపిటేషన్ ఎగ్జామ్, గ్రూప్ 1 కావచ్చు, కాంపిటేషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు అనమాట. అదొక పునరావాస కేంద్రం అనమాట. దానికోసము పీజీ తెలుగు చేరడం జరిగింది. అప్పుడే నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది, ఎస్ఐ నోటిఫికేషన్. 96 బ్యాచ్లో ఎస్ఐ సెలెక్ట్ అయ్యి బయటకు రావడం జరిగింది యూనివర్సిటీ. నాకు తెలుసు సార్, మీరు సడన్ గా చూస్తే హైట్ తక్కువ కనిపిస్తారు సార్ అందరికి. 172 సెంటీమీటర్స్ ఉన్నారు సార్. ఏమైనా మెయింటైన్ చేశారు అప్పట్లోనే అనిపిస్తుంది? ఏం లేదు కదా సార్? చేయలేరు సార్, అది ఇంపాసిబుల్. పరమ నిష్ఠాగరిష్ఠులైన
వ్యక్తులే బోర్డులో ఉంటారు. ఓకే. ఈ రోజు కూడా ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థలో సెలెక్షన్ అనేది కలుషితం కాలేదు. ఈవెన్ కానిస్టేబుల్ సెలెక్షన్లు జరగని, ఎస్ఐ సెలెక్షన్లు జరగని, నాకు తెలిసినంత వరకు మెరిట్ విద్యార్థి ఒక 10 రూపాయల అప్లికేషన్తో ఎస్ఐ కాగలుగుతాడు, కానిస్టేబుల్ కాగలుగుతాడు. అసలు ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళు కానిస్టేబుల్ ఎవడన్నా ఈవెన్ నాకు తెలిసినంత వరకు మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ కొడుకులను ఎమ్మెల్యేలను చేసుకోగలుగుతారు కానీ శాతగానాన్ని తెచ్చి ఎస్ఐని కానిస్టేబుల్ని చేయలేరు. చేయలేరు. ఖచ్చితంగా మెరిట్ 100% పరమ నిష్ఠాగరిష్ఠులైన బోర్డులు ఉంటారు. సెలెక్షన్ ప్రాసెస్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఎక్కడ కూడా స్కోప్ ఇవ్వకుండా మెరిట్ విద్యార్థులు మాత్రమే, మెరిట్ ఉన్నోడు మాత్రమే, ప్రతిభావంతుడు మాత్రమే పోలీసు వ్యవస్థలోకి రాగలుగుతాడు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ చేశారు? జమ్మలమడుగు దగ్గర మైలవరం డ్యామ్. ఓకే. ఫ్యాక్షన్ ప్రాంతం అది. కొన్ని పల్లెలు, ఫ్యాక్షన్ పల్లెలు ఉన్నాయి. మైలవరం డ్యామ్లో 2 సంవత్సరాలు చేసిన. అదే అనమాట నేపథ్యము. అసలు మొట్టమొదటి పోస్టింగ్ ఫ్యాక్షన్ ఏరియాలో పడ్డారు కాబట్టి మీరు కూడా ఆ స్థాయిలో ఎవరి మాట విని సీతాయిగా మారిపోయారు. మీరు డిపార్ట్మెంట్ లో పనిచేసిన చాలా వివాదాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తుండేవారు సార్. అసలు ఎక్కడా కూడా ఏ పని చేసినా కూడా నేను రొటీన్ గా పోతుంటాను. వివాదం అని మీరు పోలీసులో ఉన్నప్పుడు వివాదం అంటారు, ఎక్కడ పాలిటిక్స్ లేక వచ్చినాక వివాదం అంటారు, ఎక్కడ చూడు వివాదం అని మీరు అంటారు. కానీ నేను రొటీన్ గానే ఉంటాయి, ఏం తేడా ఉండదు.